హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, రాజా సాబ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. ఈ మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈ టీజర్ ఎలా ఉందో చెప్పబోయే ముందు, హర్రర్ విత్ కామెడీ జోనర్, ఈ హర్రర్ విత్ కామెడీ జోనర్ లో సినిమాలు వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో కాంచనా 1, కాంచనా 2, కాంచనా 3 ఇలాంటి సినిమాలు చూసి మనం చాలా బాగా ఎంజాయ్ చేసాం. భయానికి భయం, నవ్వుకు నవ్వు రెండూ చూసాం. మారుతి గారి డైరెక్షన్ లోనే ప్రేమ కథ చిత్రం లాంటి సినిమాలు వచ్చింది. ఇవన్నీ చూసి మనం ఎంజాయ్ చేసాం. బట్ ఇలాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో అయితే రాలేదు. చాలా గ్యాప్ అయితే వచ్చింది, ఎక్స్పెషల్లీ తెలుగులో. హిందీలో అయితే బుల్బులియా 1, 2, 3 అని, స్త్రీ 1, స్త్రీ 2 అని చెప్పి, తమిళనాడులో డిడి రిటర్న్స్, DD1 ఇలా వస్తున్నాయి. కానీ తెలుగులో అయితే బాగా గ్యాప్ వచ్చింది. ఇలాంటి హర్రర్ విత్ కామెడీ జోనర్ చిత్రాలకి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళకి నచ్చిన హర్రర్ విత్ కామెడీ జోనర్ సినిమా రాలేదని ఆకలి మీద ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు రిలీజ్ అయిన రాజా సాబ్ టీజర్ విజువల్ డిన్నర్ అనే చెప్పాలి. కన్నుల పండుగ. సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. టీజర్ అదిరిపోయింది, చించేశారు. సూపర్ అంటే సూపర్. అసలు హర్రర్ విత్ జానర్ లో ఇది చరిత్ర సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఒక హర్రర్ విత్ కామెడీ సినిమాలు వస్తే ఏదైనా మామూలుగా చిన్న సినిమాలు వస్తాయి, దాని తర్వాత అవి బాగుంటే హిట్ అయ్యి వేరే భాషలకి డబ్బింగ్ అవుతాయి. బట్ హర్రర్ విత్ కామెడీ జోనర్ లో పాన్ ఇండియా రేంజ్ లో, పాన్ ఇండియా నంబర్ 1 హీరోతో ఈ రేంజ్ లో సినిమా రిలీజ్ అవ్వడం మాత్రం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇండియా చరిత్రలోనే ఇదే మొదటిసారి. సో దానికి తగ్గట్టే సినిమా టీజర్ అయితే అద్భుతంగా ఉంది. సినిమాలో చాలా విజువల్ వండర్స్ కల్పించాయి. గుండె దడదడ లాంటి సీన్స్ చాలా ఉన్నాయి. ఆ టీజర్ స్టార్ట్ చేయడమే ఒక దెయ్యం ఆత్మకథలాగా చూపిస్తారు. ఈ ఇల్లే నా దేహం, ఈ సంపదే నా ప్రాణం, నా తదనంతరం కూడా ఈ ఆస్తిని నేనే అనుభవిస్తాను అని చెప్పి ఒక భయానక డైలాగ్ తో స్టార్ట్ చేస్తారు. ఒక నల్ల పిల్లి, ఆ బంగ్లా, అవంతా చూపించే విజువల్స్ అంతా చాలా భయంకరంగా ఉంటుంది. ఒక విగ్రహం నుంచి జడలుగా ఒక దెయ్యం లాగా బయట రావడం, మెట్ల మీద నుంచి పొగలతో కూడిన చేతులు అలా దిగుతూ రావడం, ఇంకా బంగ్లాలో చూపించే హర్రర్ సీన్స్ అంతా చాలా అంటే చాలా భయంకరంగా గుండె దడదడలాడించే విధంగా ఉంది. ఇక కామెడీ విషయానికి వస్తే, ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ చించేశారని చెప్పాలి. ముందు ప్రభాస్ గారు లుక్స్ గురించి చెప్తాను. ప్రభాస్ గారు మనం సలార్ చూసాం, కల్కి చూసాం, ఆది పురుష్ ఇలాంటి సినిమాలంతా చూసినప్పుడు ప్రభాస్ గారు బాగున్నారు, కట్అవుట్ బాగుంది. కానీ ఆయనలో ఏదో ఒక సీనియారిటీ వచ్చేసింది, ఒక ఏజ్ లెవెల్ దాటేసిన ప్రభాస్ లాగే దాంట్లో కనిపించారు. బట్ ఈ సినిమాలో ఇప్పుడు ఈ టీజర్లో చూస్తుంటే వింటేజ్ ప్రభాస్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనే పేరుకి కరెక్ట్ గా సూట్ అయ్యే ప్రభాస్ కనిపించాడు. వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. ఒక లవర్ బాయ్ లాగా, ఒక కామెడీ జోనర్ లో. మనం ఇప్పుడు వర్షం సినిమా, ఛత్రపతి సినిమా చూస్తే దాంట్లో సీరియస్ క్యారెక్టర్ తో పాటు మంచి లవర్ బాయ్ క్యారెక్టర్ ఉంటుంది. అలాగే కామెడీ కూడా చేస్తాడు. సేమ్ అవన్నీ కూడా దీంట్లో కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా బాగా యూత్ గా ఉన్నాడు. మళ్ళా ఒక్కసారిగా యూత్ అంతా ప్రభాస్ కి ఫ్యాన్స్ అయిపోతారు. అంత అందంగా, అంత అద్భుతంగా ఉన్నాడు. అండ్ ఆయన కామెడీ టైమింగ్ చూడాలి, పిచ్చి లేచిపోయింది ఫ్రెండ్స్. నిజంగా ఒక డైలాగ్ చెప్తాడు టీజర్ ఎండింగ్ లో. అంటే విద్యుత్ దీపాలు ఉంటాయి, అవంతా పట్టుకొని వచ్చి ఒక చోట భయపడతా కూర్చుంటే ఒక్కసారిగా లైట్లు ఆరిపోతాయి. ఆరిపోయిన వెంటనే, ఒరే తాతయ్య బయట వైర్ కట్ చేసినట్టున్నాడు చూడండి రా అంటాడు భయపడుతూ. అదైతే ఆ కామెడీ టైమింగ్ ప్రతి ఒక్కరికి పిచ్చిగా నవ్వొస్తుంది. అంత బాగా చేస్తాడు. మనం ఇప్పటి వరకు ప్రభాస్ భయపడిచ్చే ప్రభాస్నే చూసాం. ఆయన కట్అవుట్తో ఎదుటి వ్యక్తిని భయపడిస్తాడు. కానీ ఫస్ట్ టైం ఒక దెయ్యానికి భయపడే ప్రభాస్ను మనం చూడబోతున్నాం. ఓ రకంగా చెప్పాలంటే ఈయనకి చాలా 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 డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. ఇలాంటి క్యారెక్టర్లో మనకి ప్రభాస్ గారు కనిపించబోతున్నారు. అండ్ దాన్ని కన్వే చేసిన విధానం, ఆ భయం కానీ ఆ కామెడీ కానీ కన్వే చేసిన విధానం చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా టీజర్ సూపర్ 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 చించేశారు ఫ్రెండ్స్. ఈ సినిమా డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవబోతుంది. సో ఈ సినిమా రిలీజ్ అవ్వాలని, 1000 కోట్లు కొట్టి 1000 కోట్ల కలెక్షన్స్ లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.